ఆయన అందరికీ నిన్న మధ్యతరగతి కుటుంబం మీద ఒక పోస్ట్ పెట్టినా. కొన్ని లక్షల మంది చూసినారు ఆ పోస్టు. కానీ ఒక ఆయనకు నచ్చలేదంట. పేదవాడిగా పుట్టడము మన తప్పు కాదు, పేదవాడిగా చచ్చిపోవడం మన తప్పు. అంటే పేదవాడిగా పుట్టినోడు ఎవడు పేదవాడిగా చచ్చిపోవాలని ఎప్పుడు అనుకోడు. ఎందుకంటే కష్టాలు అనుభవించినోడు ఎప్పుడైనా సంపాదించి బాగుపడాలని అనుకుంటాడు. ఎవడు అట్లా అనుకోడు. కాకపోతే ఈ మధ్యతరగతి కుటుంబంలో పుట్టినప్పుడు ఏమవుతుందంటే, మన అవసరాలు తీర్చుకునేదానికి అప్పులు తెచ్చుకుంటాం. దానికి వడ్డీలు కట్టనే సరిపోతుంది జీవితం అంతా. వడ్డీ లేకుండా ఇవ్వచ్చు కదా, వడ్డీ కట్టుకుంటేనే పని అనొచ్చు కదా. వడ్డీలు కట్టి 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 ఈ బొచ్చంతా నడిచిపోయింది నాకు. మీకు నచ్చనంత మాత్రాన నాకు వచ్చిన ఇబ్బంది ఏమి లేదు. ఇంతమందికి నచ్చినది మీకు ఒకరికి నచ్చలేదంటే అప్పుడు అది మీకేదో సమస్య ఉండాలా అంతే. ఎవడు పేదవాడిగా పుట్టినోడు పేదవాడికి చచ్చిపోవాలని యానా కొడుకు అనుకోడు. ప్రపంచంలో ఎవడు అనుకోడు. సంపాదించుకోవాలని అనుకుంటాడు ఎవడైనా. కానీ ఆ సంపాదించుకునే లోపే లేనిపోని సమస్యలు కష్టాలు వచ్చి మిగిలించుకోలేకపోతారని చెప్పిన. లాస్ట్కి ఒకటి కూడా పెట్టిన, దానికి తలరాతకు మించిన బలం లేదు అని. నచ్చకుంటే నచ్చనట్టుండాలా. మరి ఆ కామెంట్లు అవసరం లేదు. అవేంది అవసరం? అవి యానా కొడుకన్నా బుద్ధిన నా కొడుకు ఏమన్నా అడుగుదాంబా. ప్రపంచంలో పుట్టినోనికి పేదవాడికి పుట్టినోడు పేదవాడిగానే చచ్చిపోవాలని అనుకుంటాడని చూద్దాంబా. ఏంది అది కామెంట్లు? ఒక పద్ధతి ఉంటుంది కామెంట్లు పెట్టేదానికి కూడా. నీ వీడియోలు సందేశాత్మకంగా ఉందంటే ఇది కూడా సందేశాత్మకంగానే. మధ్యతరగతులు పుట్టి అనుభవించిన నా కొడుకు తెలుస్తుంది కష్టాలు కన్నీళ్ళు. కామెంట్లు పెట్టేటప్పుడు కొంచెం ఆలోచించి పెట్టాలా. ఏదో ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు పెట్టడం కాదు కామెంట్లు. మరి పద్ధతి లేకుండా పెడితే ఎట్లా? అది దారుణమైన కామెంట్లు. మంచి పోస్ట్ పెట్టా కూడా చెత్త ఎత్తుకులాడేది, దాంట్లో ఒక చెత్త కామెంట్ పెట్టేది. ఏమిటి అది పద్ధతి? అంతమందికి నచ్చిన పోస్ట్ మీకు నచ్చలే కదా, నచ్చకుంటే స్కిప్ చేసేయండి. కామెంట్ పెట్టే ముందు ఆలోచించాలా, ఇది పెడితే ఎట్లా, ఏమనుకుంటారు అవతల మనిషి అని. డబ్బులు తెచ్చుకొని వడ్డీలు కట్టే వాళ్ళకి మాకు తెలుస్తుంది, మీకేం తెలుస్తుంది? మీరు డబ్బులు వడ్డీలు లేకుండా ఇవ్వండి. ఎవరిచ్చారు ఇప్పుడు వడ్డీ లేకుండా? ధర్మ వడ్డీ అనేది ఎప్పుడో ఎత్తిపోయింది. 2 రూపాయల వడ్డీ అనేది ఎప్పుడో ఎత్తిపోయింది. 3, 4 స్థలాలు పెట్టినా, ఇండ్లు పెట్టినా, ఏం పెట్టినా 3, 4 తీసుకుంటారు ఇప్పుడు సమాజంలో. వాని అవసరాన్ని, వాని చేతకాంతనాన్ని మీరు మీకు అనుకూలంగా మార్చుకోవడము, దండుకోవడము. మళ్ళీ సలహాలేమో పెద్దగా ఇచ్చారు. అందరూ సలహాలు ఇచ్చేవాళ్ళే. ఏదన్నా ఒకటి పెట్టేటప్పుడు ఆలోచించి పెట్టాలా. పద్ధతి కాదు ఇది. 1,00,000 మంది చూసే పోస్టు 200 మంది కామెంట్లు వచ్చే కరెక్ట్ అని పెట్టారు. మీకు ఒక్కరికి నచ్చలేదంటే అది మీ ప్రాబ్లం. మరి దారుణంగా కామెంట్లు పెడితే ఎట్లా? మళ్ళీ ఒక పెద్ద సామెత దానికి. పేదవాడిగా పుట్టినాడు పేదవాడిగా చచ్చిపోకూడదు అంటే, పేదవాడిగా పుట్టినాడు కోటీశ్వరుడు లక్షల్లో ఒకడు ఉన్నాడు అంతే. మిగతా వాళ్ళ బతుకులన్నీ పుట్టినప్పటి నుంచి ఎట్టున్నాయి అట్టే ఉన్నాయి. ఎవరికో అదృష్టం కలిసి వచ్చినాడో, ఏదో వాని కాలం కలిసి వచ్చినాడో పైకి ఎదిగినాడు. మేము కూడా కాదనిలే. ఇక్కడ మేము కూడా 30 ఏళ్ళ నుంచి కష్టాలు పడుతూనే ఉన్నాం. మేము ఎవరిని నిందించడంలే. నచ్చకుంటే స్కిప్ చేసుకోండి. మేము ఎట్లా బతకాలో మా బతుకులు కూడా మీరే డిసైడ్ చేస్తారా? మరి అంత దారుణంగా పెట్టకూడదు. పద్ధతి కాదు అది. ఎవరైనా కానీ, నేనైనా కానీ ఎట్లా పెడతారా? అవతలవాడు అభిప్రాయం చెప్పినప్పుడు నచ్చుకుంటే నచ్చలేదని చెప్పు. నువ్వు ఇట్లా బతకాలా అట్లా బతకాలనేది కూడా నువ్వే డిసైడ్ చేస్తారా మీరే?